చావు రానివాడు. పూర్వం ఇటలీ దేశంలో బెప్పో పిపెట్టా అనే ఒక సాహసవంతుడైన యువక సైనికుడు ఉండేవాడు. వాడొకనాడు నిర్జనమైన అరణ్యం గుండా పోతుండగా ఒకచోట ఒక వర్తకుణ్ణి ఇద్దరు దొంగలు పట్టి కొట్టుతుండడం కంటపడింది. వెంటనే బెప్పో పులిలాగా ఆ దొంగలపై విరుచుకుపడేసరికి వాళ్ళు పరారీ అయిపోయారు. వర్తకుడు గాయపడలేదని రూఢీ చేసుకుని ఆయన పరిచయమైనా చేసుకోకుండా బెప్పో తన దారిన వెళ్ళిపోయాడు. బెప్పో ప్రదర్శించిన ఈ సాహసం అతనికెంతో లాభించింది. ఎందుకంటే అలా దొంగల పాలపడిన వర్తకుడు మరెవరో కాదు, మారువేషంలో తిరుగుతున్న రాజే. ఆయన బెప్పో చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండడమే కాక అతని ధైర్య సాహసాలకు ముచ్చటపడి బెప్పోను పిలిపించి, ఇక నుంచి నీవు నిర్బంధ సైనికుడు కావు, నీకిష్టమైనప్పుడు యుద్ధం చేయవచ్చు, లేకుంటే మానవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. నిన్ను మటుకు నేను యావజ్జీవము పోషించి నీ ఖర్చంతా భరిస్తాను అన్నాడు. బెప్పోకు ఇంతకంటే కావలసింది లేదు. అతను ఇంతకాలము మోసిన సైనిక సంచిని దూరంగా గిరవాటు వేసి నిశ్చింతగా యథేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు. అతనికి ఒకనాడొక ముసలి సైనికుడు జతపడి, నీవు సైనికుడివైతే సంచి ఏది అని అడిగాడు. సైనికుడుగా పని చెయ్యకుండానే మా యజమాని నన్ను పోషిస్తానన్నాడు బెప్పో. అదృష్టవంతుడివి. అయితే నా సంచి ఇస్తాను, తీసుకో. అది మామూలు సంచి కాదు. దీని మూతి విప్పి ఎదురుగా ఉన్నవాణ్ణి దూకు అనగానే ఆ మనిషి సంచిలోకి దూకేస్తాడు. నీవు దాని మూతి విప్పేదాకా పైకి రాలేడు. ఎన్నో ఏళ్లుగా ఈ సంచితో ఆడుకున్నాను, మొహం మొత్తిపోయింది. యువకుడివి కనుక దీనితో కొంతకాలం నీవు కూడా ఆడుకో అని ముసలి సైనికుడు తన వద్ద ఉన్న పెద్ద సంచిని బెప్పోకిచ్చేశాడు. బెప్పో ఆ సంచిలో నిజంగా మహిమ ఉన్నదని రుజువు చేసుకున్నాడు. తనతో పోట్లాట పెట్టుకున్న వారిని ఒకరిద్దరిని దూకు అనగానే ఆ సంచిలోకి దూకి అతను విడిపించిన దాకా అందులోనే ఉండిపోయారు. అతను 2 ఏళ్లు తన గ్రామంలో గడిపిన తర్వాత కాలు దురద పెట్టింది. అందుచేత అతను మళ్ళీ రాజధానికి తిరిగి వచ్చాడు. నగరమంతా విచార సూచకంగా ఉంది. ప్రతి ఇంటికి నల్లగుడ్డలు వేళ్లాడుతున్నాయి. అతను ఇందుకు కారణమేమిటని అడగ్గా, నీకు తెలీదా, ఇవాళ అర్ధరాత్రికి సైతాను వచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు. కొన్ని ఏళ్ల క్రితం మన రాజుగారి చేత ఈ సైతాను ఒక కాగితం పైన సంతకం పెట్టించుకున్నాడు. అందులో ఏమున్నది రాజుగారికి సరిగా అర్థం కాక భ్రమపడి సంతకం పెట్టారు. తీరా చూస్తే రాజుగారి కూతుర్ని ఇవాళ రాత్రి సైతానికి ఇవ్వాలని అందులో ఉంది అని నగరవాసులు చెప్పారు. వెంటనే బెప్పో రాజుగారి వద్దకు వెళ్ళి, మీరు నాకు చేసిన మహోపకారానికి బదులుగా తమ కుమార్తెను సైతాను వాతపడకుండా తప్పిస్తాను అన్నాడు. నీ సాహసం నాకు తెలుసుననుకో. అయినా ఈ సందర్భంలో నీవు గాని మరొకరు గాని చేయగలిగిందేమీ లేదు. మభ్యపడే అయినప్పటికీ కాగితం మీద సంతకం చేశాను అన్నాడు రాజు. ఆపాటి మోసం మనము చెయ్యవచ్చు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గది నాకు ఏర్పాటు చెయ్యండి. అంటే సైతాను నా గది దాటితే గాని రాజకుమార్తె గదికి పోవటానికి లేకుండా ఉండాలి. నాకొక బల్ల, మంచి దుడ్డుకర్ర, కలము, కాగితము, సిరాబుడ్డి దయచేయించండి. మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడు బెప్పో. బెప్పో ప్రమాదం నివారించగలడని రాజుగారికి కోసానా నమ్మకం లేదు. అయినా ఆయన అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిలో చేరి బల్ల మీద తన సంచిని మూతి విప్పి సిద్ధంగా ఉంచి గవాక్షం తెరిచి దాని వద్ద బెప్పో నిలబడి ఉన్నాడు. సరిగా అర్ధరాత్రి వేళ భూమి కంపించింది. మెరుపులు మెరిశాయి, ఉరుములు వినవచ్చాయి. అంతటా గంధకం వాసన వ్యాపించింది. రాజభవనంలోకి రాలుడు నక్షత్రంలాగా దూసుకు వస్తున్న సైతానును దూకు అని బెప్పో అనేసరికి సైతాను సూటిగా వచ్చి అతని సంచిలో పడిపోయాడు. వెంటనే బెప్పో సంచి మూతి బిగించాడు. సంచిలో చిక్కిన సైతాను కాసేపు గర్జించి మౌనం వహించిన మీదట బెప్పో, ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. అది నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడు సైతాను సంచిలో నుంచి. పూర్తిగా నాకు సంబంధించిన విషయం. నీవు రాజుగారి కుమార్తెను కాజేసుకుపోదామని వచ్చావు. నీ ప్రయత్నం పడగొట్టాలని నేను వచ్చాను. రాజకుమార్తె జోలికి రానని మాట ఇయ్యి, నిన్ను సంచిలో నుంచి బయటికి రానిస్తాను అన్నాడు బెప్పో.
అదంతా వట్టి మాట. ఇవాళ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి రాజకుమార్తె నా సొత్తు. అలా అని రాజుగారు నాకు పత్రం రాసి సంతకం చేసి ఇచ్చాడు అన్నాడు సైతాను. ఆ సంగతి నాకు తెలుసు. ఆ ఒప్పందం చించేస్తావా లేదా? ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు బెప్పో. నా వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకు. ముందు నన్ను సంచి నుంచి బయటికి రాని అన్నాడు సైతాను. సరే అయితే అని బెప్పో దుడ్డుకర్రతో సంచిని బాధసాగాడు. నరకలోకానికి ప్రభు అయిన సైతాను తన లోకంలో శరీర బాధలకు అతీతుడు. కానీ అతను మానవలోకానికి రావాలంటే మానవ సహజమైన గుణాలు గల శరీరాన్ని ధరించి మరీ రావాలి. అందుచేత సైతానును దుడ్డుకర్ర దెబ్బలు తీవ్రంగా బాధపెట్టాయి. ఆ బాధతో సైతాను అరిచాడు, ఆక్రోశించాడు. చివరకు కాళ్లబేరానికి వచ్చి తనను సంచిలో నుంచి పైకి రానిచ్చినట్టయితే రాజకుమార్తె జోలికి రానన్నాడు. నీవు పత్రాలపై సంతకాలు చేయించుకునేవాడివి. నీ నోటి మాటకు విలువ లేదు. నేను పత్రం తయారు చేస్తాను. నీ చెయ్యి బయటపెట్టి దానిపైన సంతకం చెయ్యి. ఆ తర్వాతనే నిన్ను వదిలిపెట్టేది అంటూ బెప్పో ఒక పత్రం తయారు చేసి దానిపై సైతాను చేత సంతకం చేయించి ఆ తర్వాత సైతానును సంచి నుంచి పైకి రానిచ్చాడు. గంధకం వాసనలు వెదజల్లుతూ ఒక్క మెరుపు మెరిసింది. సైతాను గదిలో నుంచి నిష్క్రమించాడు. తరువాత రాజుగారు, ఆయన కుమార్తె, కొలువులో ఉన్నవాళ్లు తన చుట్టూ చేరి తెగ మెచ్చుకుంటుంటే బెప్పో సిగ్గుతో తల వంచేసుకున్నాడు. అతని గౌరవార్థం రాజుగారు బ్రహ్మాండమైన విందు చేసి అతన్ని సాగనంపాడు. మళ్ళీ బెప్పోకు దేశాటన మొహం మొత్తింది. అతను ఒక చోట స్థిరపడదలుచుకుని తనకు నచ్చే చోటు కోసం అంతటా వెతికి చివరకు ఒక నది ఒడ్డున ఒక అందమైన కుటీరం చూశాడు. దాని చుట్టూ అందమైన పూలతోట, పళ్ళతోటలు ఉన్నాయి. ఆ కుటీరంలో అతను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని దేశాటనలు మానేసి బతికి ఉన్నంతకాలము అక్కడే సుఖంగా ఉండ నిశ్చయించాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతనికి జీవితం హాయిగా జరిగింది. ఒకనాడతని వద్దకు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను నల్లగా, ప్రశాంతంగా, విచారవదనుడై ఉన్నాడు. ఎవరు మీరు అని బెప్పో అతన్ని అడిగాడు. మృత్యువును అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ఓహో, అలా అయితే దూకు అంటూ బెప్పో తన సంచి మూతి విప్పాడు. మృత్యువు అందులోకి దూకి ఏణ్ణర్థం పాటు అందులోనే ఉండిపోయాడు. అంతకాలము బెప్పో మృత్యువును ఏ విధంగానూ బాధించలేదు. మీదు మిక్కిలి మృత్యువుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. మృత్యువే అతన్ని భయపెట్టి అతనితో వాదించి అతన్ని బతిమాలి సంచిలో నుంచి బయటపడి యత్నించాడు. బెప్పో అందుకు మాత్రం సమ్మతించలేదు. ఆ ఏణ్ణర్థం కాలంలోనూ లోకంలో ఒక్క ప్రాణి కూడా చావలేదు. ఇవాళో రేపో ఇంకో గంటకో పోతారనుకున్న వారు అలా జీవించే ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలు, యుద్ధాలు జరిగాయి. కానీ ఒక్కరూ చావటం జరగలేదు. మృత్యువు బెప్పోకు ఎన్ని విధాలో చెప్పి చూశాడు. చావు లేకుండా లోకయాత్ర సాగదు. అతి వృద్ధులుంటారు, దీర్ఘవ్యాధులు గలవారుంటారు, దుర్భరమైన జీవితాలు గడిపేవారుంటారు. వారికి చావే విమోచన మార్గం. చావనేది లేకుండా ప్రాణులు పుట్టుకొస్తుంటే వాటికి చోటు కూడా ఉండదు. ఈ మాటలలో సత్యమున్నదని బెప్పో ఒప్పుకోవలసి వచ్చింది. తాను పిలిస్తే తప్ప తన జోలికి రాకుండా మాట తీసుకుని బెప్పో మృత్యువును సంచి నుంచి విడుదల చేశాడు. సంచి నుంచి విడుదల అవుతూనే మృత్యువు దిగబడిపోయిన తన పనిని గబగబా పూర్తి చేయసాగాడు. ప్రపంచమంతటా యుద్ధాలు, విషవ్యాధులు, ఇతర పీడలు చెలరేగి జనం కొన్ని మాసాల పాటు కోట్ల సంఖ్యలో చచ్చారు. ఆ తర్వాత బెప్పో ఎంతో కాలం బతికాడు. అతనికి జీవితంపైనే రోత పుట్టింది. అతని మిత్రులే కాక వారి పిల్లలు, మనమలు కూడా పోయారు. రాజుగారు, ఆయన కూతురు కూడా ఏనాడో పోయారు. అందుచేత అతను తనను తీసుకుపొమ్మని తన నౌకరు ద్వారా మృత్యువు కబురు పెట్టాడు. నేనా మనిషి ఉండే ఛాయలకే రాను అని మృత్యువు జవాబు చెప్పాడు. ఈ మృత్యువు ఎంత కృతజ్ఞుడు! అతన్ని సంచిలోనే ఉంచినట్టయితే రోగం వదిలేది అనుకున్నాడు బెప్పో. మృత్యువు తన శరీరం నుంచి ఆత్మను వేరు చేయ నిరాకరించాడు గనక తాను స్వర్గానికో నరకానికో బొందితో పోవటం తప్ప మరొక మార్గం లేదని బెప్పో నిర్ణయించుకున్నాడు. తనకు స్వర్గంలో చోటు ఉంటుందని అతనికి తోచలేదు. అందుచేత తిన్నగా నరకానికి వెళ్ళి నరకద్వారం తలుపులు తట్టాడు.
నరకంలోకి ప్రవేశించగోరేవాడు బెప్పో అని తెలియగానే సైతాను భటులతో వాణ్ణి లోపలికి రానియ్యకండి, బాగా తన్ని ఇక్కడి నుంచి పంపేయండి అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఇక తనకు స్వర్గం తప్ప వేరే గతి లేదని నిర్ణయించుకొని బెప్పో స్వర్గానికి వెళ్ళి అక్కడి ద్వారపాలకుడితో తన్ను లోపలికి పోనివ్వమన్నాడు. ఈశ్వరుడు ఏమంటాడో కనుక్కుని వస్తాను అంటూ స్వర్గద్వార పాలకుడు లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో బెప్పో స్వర్గం ప్రహారీ గోడ మీదుగా తన టోపీని లోపలి ఉద్యానంలో పడేటట్టుగా గిరవాటు వేశాడు. ద్వారపాలకుడు తిరిగి వచ్చి, నిన్ను ఈశ్వరుడు లోపలికి రానివ్వవద్దన్నాడు. నీవు చేసిన ఒకే ఒక మంచి పని సైతానును తన్నటం, అంత మాత్రాన నీకు స్వర్గార్హత లేదు. నీ స్థితి పాపం విచారకరంగానే ఉంది, కానీ చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు కదా అన్నాడు. నిజమే, నేను నా తిప్పలు పడతాను. నా టోపీ లోపల పడిపోయింది, అది కాస్త తెచ్చుకోనివ్వండి అన్నాడు బెప్పో. మంచిది, తీసుకువెళ్ళు అన్నాడు ద్వారపాలకుడు. బెప్పో లోపలికి వెళ్ళి తన టోపీ మీద కూర్చొని కదల్లేదు. నా ఆస్తి నేను ఆక్రమించుకున్నాను. చట్ట ప్రకారం ఆస్తి కన్నా పవిత్రమైనదేముంది? నన్ను మీరు దీనిపైనుంచి కదిలించలేరు అన్నాడతను ద్వారపాలకుడితో. విషయం ఈశ్వరుడి దాకా వెళ్ళింది. స్వర్గంలో అంగుళం మేర దొరికినా స్వర్గమంతా దొరికినట్టే. ఎందుకంటే స్వర్గంలో విభాగాలు లేవు. వాణ్ణి స్వర్గంలోనే ఉండనివ్వండి అన్నాడు ఈశ్వరుడు. కథ సమాప్తం.